ఈరోజు ప్రార్థన చేసేవారు ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా అంటే ఎలా ప్రార్థన చేయాలో తెలియదు. అందుకే చెప్తున్నాను అనమాట. వారి ప్రార్థన ఎలా ఉంటుందంటే రిక్వెస్ట్గా మాట్లాడరు, భయంకరమైన గొంతుతోని గట్టి గట్టిగా అరుచుకుంటూ నువ్వు వినాలి, నువ్వు మా మాట వినాలి, మా విన్నపం వినాలి, మేము చెప్పింది మీరు చెయ్యాలి అని గట్టి గట్టిగా ప్రార్థన చేస్తుంటారు. ఇదంతా ఎందుకంటే అందరూ చూసి అమ్మో ఈ పాస్టర్ గారు గొప్పగా ప్రార్థన చేస్తున్నారు, ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే చాలా అద్భుతంగా ఉంది అని అనుకోవాలన్న ఆలోచనతో చేస్తుంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మరియు మీరు ప్రార్థన చేయడం వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన. చూసారా, విస్తరించి మాట్లాడడం అంటే దీర్ఘకాలమైన ప్రార్థన. ఇది గంటలు గంటలు చేసే ప్రార్థనను దేవుడు అంగీకరించడని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఇక్కడ. అంటే గంటల తరబడి చేస్తే ప్రార్థన వింటాడని ఈరోజు సమాజం అనుకుంటుంది. విస్తరించి, అదే అంటున్నాడు అనమాట, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు. అంటే ఎక్కువగా గంటలు గంటలు మోకరించి ప్రార్థిస్తే, గంటలు గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడని అనుకుంటున్నారు. కానీ వినను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు మనకి.